నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ తోటి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మొద్దో కూడా అర్థం కావట్లేదు. ఒక కస్టమర్ మ్యాట్రిసెస్ ఆర్డర్ ఇస్తే మ్యాట్రిసెస్ మొత్తం రెడీ చేసి లోకల్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్‌ని పిలిచి ఆ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్‌లో మనం మ్యాట్రిసెస్ అనేది లోడ్ చేపిచ్చాం. లోడ్ చేసిన తర్వాత ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లోడ్ చేసుకొని కస్టమర్ కాల్ చేసి సార్ ప్రొడక్ట్ అనేది బయలుదేరింది వస్తుందండి. ఇంకొక 1 అవర్‌లో మీకు డెలివరీ అయిపోతుందని ఇంటిమేట్ చేసిన తర్వాత మన దగ్గర నుంచి ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత కస్టమర్ డెలివరీ అడ్రస్ వచ్చేసి యూనిట్ నుంచి ఆల్మోస్ట్ 49 కిలోమీటర్స్ ఉంది. ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవర్ ఏం చేసిండంటే కస్టమర్ కాల్ చేసి మనీ ఇస్తేనే ప్రొడక్ట్ డెలివరీ చేస్తాను వాడు డిమాండ్ చేసిండు. డిమాండ్ చేసిన తర్వాత కస్టమర్ మనకు కాల్ చేసి ఇట్లా అవుతుందని చెప్తే మనం కూడా వాడికి కాల్ చేసి అడిగేసరికి వెళ్తున్నానా అని అనుకుంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిండు. ఇక వాడు ఏం ప్లాన్ చేసిండంటే ఆ మ్యాట్రిక్స్ ని దొబ్బుకెళ్ళిపోదాం, స్కామ్ చేసేద్దాం అని అయితే ప్లాన్ చేసుకున్నాడు. వాడు అక్కడ పోయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిండు. మేము ఎవ్వరం ఫోన్ చేసినా గానీ వాట్సాప్ లో నుంచి మా నెంబర్లు అందరి బ్లాక్ చేసేసిండు. బ్లాక్ చేసిన తర్వాత ఇక మాకేం అర్థం కాక ఆన్ స్పాట్ లో ఇంకొక మ్యాట్రిసెస్ రెడీ చేసి దగ్గరుండి మేమే ఆ మ్యాట్రిసెస్ ని కస్టమర్ వాళ్ళ ఇంటికి డెలివరీ చేసి వచ్చిన తర్వాత డైరెక్ట్ పిఎస్ కి వెళ్ళి పిఎస్ లో ఆర్డర్ డీటెయిల్స్ మా దగ్గర ఉండేసరికి పిఎస్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసేసరికి ఆ ప్రోడక్ట్ ఎట్లుందో అట్లా మళ్ళీ మన యూనిట్ కి వచ్చింది. ఒక్కసారి కస్టమర్ మన మీద నమ్మకం పెట్టుకున్నాడంటే అది ఎట్లా చేసినా ప్రోడక్ట్ అనేది కస్టమర్ వాళ్ళ ఇంటికి డెలివరీ చేస్తాం.